హాయ్ నమస్తే. గ్లోలిడీ ఎవ్రీ మంత్ కొత్త కొత్త ప్రొడక్ట్స్ తీసుకొస్తుంది. ఈ నెలలో కూడా గ్లోలిడీ హాలోగ్రామ్ ప్రొడక్ట్ తీసుకొచ్చింది. ఈ ప్రొడక్ట్ ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఫ్యాన్ మోడల్. ఈ మోడల్ ద్వారా మనకు కావాల్సిన యాడ్ సెట్ చేసుకోవచ్చు, మనకి కావాల్సిన ప్రొడక్ట్స్ డిస్ప్లే చేయొచ్చు. చూడండి, ఇప్పుడు నేను మొబైల్ ద్వారా చేస్తున్నాను, దీన్ని ఆటోమేటిక్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో మనకి ఏం కావాలన్నా ఇట్లా, సో మై షో కావాలన్నా మై షో వస్తుంది, లేదా మనకి ఏది కావాలన్నా అది డిస్ప్లే చేసుకోవచ్చు. సో దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనకి యాడ్స్ కోసం చాలా ఈజీగా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చి 30,000 మాత్రమే ఉంటుంది. ఈ హాలోగ్రామ్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మన దగ్గర. ఇది ఒక మోడలు. హాలోగ్రామ్లో వాటర్ ఫ్లోది ఉంటుంది, అదేవిధంగా ఫిష్ అక్వేరియం లాగా ఉంటుంది, అదేవిధంగా ఫ్లవర్స్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ మోడల్స్ మనం పెట్టుకోవచ్చు. ఇది ఎస్పెషల్గా కమర్షియల్ షాప్స్కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. నేను ఇప్పుడు వాటర్ ఫ్లో చూపిస్తాను. ఇది చూడండి, ఇప్పుడు హాలోగ్రామ్ ఉంది. ఈ హాలోగ్రామ్ వాటర్ ఫ్లో ఎఫెక్ట్ వస్తుంది చూడండి. ఇది కూడా అంతే 25,000 దాకా ఉంటుంది. బట్ మనం ఇంటి ముందు పెట్టుకుంటే మన ఇంటి ముందు వాటర్ ఫ్లో అవుతున్నట్టు, ఫిష్ వస్తున్నట్లు ఇట్లా పెట్టుకోవచ్చు. ఇది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది చాలా మంచిగా ఉంటుంది, మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ కోసం ఈజీగా ఉంటుంది. అదేవిధంగా మనం హ్యాపీ బర్త్డే మన పేరు రాసుకోవచ్చు. డిఫరెంట్ మోడల్స్ మన దగ్గర దొరుకుతాయి. డెలివరీ కాస్ట్ అంతే 30,000 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం చూడండి, దీన్ని స్టార్ లైటింగ్ అంటాం. ఈ పైన చూస్తే స్టార్ లైటింగ్ అంటాం. ఈ స్టార్ లైటింగ్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి, సో మనం మ్యూజిక్తో ఆపరేట్ చేసుకోవచ్చు దీన్ని. సో కలర్ మార్చుకోవచ్చు స్టార్ లైటింగ్లో. సో కలర్ మార్చుకోవచ్చు, డిఫరెంట్ కలర్స్ వస్తాయి. సో ఇదేంటంటే మనం హోమ్ థియేటర్లో ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా మనం ఎక్కడన్నా ఒక హాల్లో కూడా స్టార్ ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు. కలర్స్ మారుతుంటాయి, ఇట్లా మొబైల్ ద్వారా కలర్స్ మనం మార్చుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ కలర్స్ మార్చుకుంటూ ఉండొచ్చు. ఇది చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. మన హోమ్ థియేటర్ ఎఫెక్ట్ వస్తుంది. ఇది హనీకోమ్ లైట్ అంటారు చూడండి ఇది. సో దీంట్లో డిఫరెంట్ కలర్స్ పెట్టుకోవచ్చు. ఇది రిమోట్తో ఆపరేట్ చేసిన చూడండి ఇది. సో రిమోట్తో మనం ఇట్లా ఆపరేట్ చేసుకోవచ్చు. సో దీన్ని లైట్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. లైట్స్ పెంచవచ్చు, తగ్గించవచ్చు. సో దీని యొక్క అడ్వాంటేజ్ పూర్తిగా లైట్ తగ్గింది చూడండి. ఇది డిఫరెంట్ కలర్స్ మారుతుంది చూడండి. సో ఇది హనీకోమ్ అనమాట. ఇది మనం ఏం కలర్స్ కావాలంటే ఆ కలర్స్ చేసుకోవచ్చు. ఇది 70-50 mm ప్రొఫైల్ ఇచ్చాం. ఇట్లా మీకు ప్రొఫైల్ ఏ డిజైన్ కావాలని మనం చేస్తాం. సో ఇది చూడండి, ఇంకొకటి ఇది మనం RGB అడ్రస్బుల్ అంటాం. సో చూడండి, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనకి డిస్ప్లే వస్తుంది. సో చూడండి ఎట్లా వస్తుందో మనకి ఈజీగా. అంటే ఇటువంటి టెక్నిక్స్ అన్నిటి మనం చేయొచ్చు. ఎఫెక్ట్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఎఫెక్ట్ ఉంది చూడండి. సో ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ మొబైల్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకి ఫంక్షన్ హాల్స్ కానీ, లేకపోతే మన ఇంట్లో కానీ, లేకపోతే ఇంకేదైనా దీన్ని చేసుకోవచ్చు. సో ఈ ఎఫెక్ట్స్ అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. కంట్రోల్ ఉంటుంది, పెద్ద కాస్ట్ కూడా ఎక్కువేం కాదు ఇది. అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ నియాన్ ప్రొఫైల్స్ ఉన్నాయి. నియాన్ ప్రొఫైల్స్లో ఆల్ సైజెస్ ఉన్నాయి. మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, ఒక వేరే డిఫరెంట్గా తయారు చేసినాం. ఇట్లా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం తయారు చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు మనం మ్యూజిక్ బేస్ లైట్స్ చూద్దాం. చూడండి, నేను మాట్లాడుతుంటే వాయిస్ వస్తుంది. సో మీరు ఒక సాంగ్ పాడినా కూడా వస్తుంది. సో మీరు ఏదైనా సాంగ్ పాడినా, లేకపోతే వాయిస్ ఇచ్చినా మ్యూజిక్ బేస్ మీద అవుతుంది. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు సింగ్ ఏ న్యూ సాంగ్, యూ కెన్ సింగ్. సో ఎనీ మ్యూజిక్ కాల్స్ ఇట్ విల్ కమ్. సో బేస్డ్ ఆన్ అవర్ వాయిస్ ఇట్ విల్ వర్క్. దిస్ ఏ మ్యూజిక్ బేస్డ్ లైట్. సో మనం ఉపయోగించుకోవచ్చు దీన్ని. సో మరి ఒక పాట పాడాలనుకున్నాను అనుకోండి, సపోజ్. సో గో కామ్ ఐస్ ఐసా మనకి వాయిస్ని బట్టి ఈ డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు హ్యూమన్ సెంట్రిక్ లైటింగ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, అది వైట్ లైట్ ఉంది. సో అలెక్సా స్విచ్ ఆన్ మార్నింగ్ లైటింగ్. సో నెక్స్ట్ ఇప్పుడు అలెక్సా స్విచ్ ఆన్ ఈవినింగ్ లైటింగ్. సో ఇట్లా మనం సెట్ చేసుకోవచ్చు. జనరల్గా ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, ఒక హాస్పిటల్ ఉందనుకోండి, హాస్పిటల్లో పేషెంట్ ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు అట్లా ఉన్నాడు అనుకోండి. ఆయనకి బయట ప్రపంచానికి డిఫరెన్స్ తెలియదు. దానివల్ల ఏమవుతుందంటే, ఆయనకి రియల్ ఎఫెక్ట్ కావాలంటే ఈ LED అడ్వాన్స్ టెక్నాలజీలో హ్యూమన్ సెంట్రిక్ లైటింగ్ వచ్చింది. ఈ హ్యూమన్ సెంట్రిక్ లైటింగ్ అంటే మనకి బయట అవుట్ సైడ్ని బట్టి లైట్ మనకు అప్డేట్ అవుతూ ఉంటుంది. మనం సెట్ చేసుకోవచ్చు. మార్నింగ్ లైటింగ్ జనరల్గా కూల్ వైట్ ఉండి, వామ్ వైట్ ఉండి స్లోగా వైట్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్కి కూల్ వైట్ వస్తుంది. ఆ తర్వాత మనకి మళ్ళీ ఈ నైట్ వచ్చి మూన్ లైట్ వస్తుంది. ఈ ఎఫెక్ట్ని మనం దాంట్లో సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమర్థం అవుతుందంటే, మనకు బయట లైట్ ఎట్లయితే ఉందో ఆ విధంగా ఉంటుంది. కొన్నిసార్లు చాలా చీకటి ప్రదేశాల్లో ఉంటాం, అక్కడ బయట సన్ ఉందో లేదో మనకు తెలియదు. అటువంటి టైంలో మనం బయట లైట్ని బట్టి లైట్ సెట్ చేసుకోవచ్చు. ఇది మామూలు లైట్కి మనకి ఓన్లీ 700 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. నేను మా దగ్గర ఉన్న స్మార్ట్ స్విచెస్ గురించి, తర్వాత హోమ్ ఆటోమేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది నా రూము. నేను ఈ రూమ్ని ఎట్లా డెకరేట్ చేసుకున్నానంటే, నేను పేరు చెప్పినప్పుడు ఈ లైట్స్ అన్ని ఆన్ అవుతాయి, లైట్స్ అన్ని ఆఫ్ అవుతాయి. అదేవిధంగా నా ఆఫీస్ మొత్తాన్ని ఇక్కడి నుంచి నేను కంట్రోల్ చేస్తాను మొబైల్ నుంచి.
సో అక్కడ ఎన్ని ఉన్నాయి లాస్ట్ థర్డ్ చూడండి, ఇప్పుడు లైట్లు వెలిగే ఉన్నాయి, నేను కంట్రోల్ చేస్తాను. అది ఎట్లా ఇప్పుడు 1 by 1 మనం చూద్దాం. ఒకసారి ఇక్కడ నేను ఫస్ట్ అలెక్సా కంట్రోల్ ఇస్తున్నా. అలెక్సా స్విచ్ ఆఫ్ ఎండి రూమ్. సో ఇప్పుడు ఆగిపోయింది. నేను పవర్ పోయినప్పుడు బ్యాకప్ సెట్ చేసుకున్నా, అందుకని ఒక లైట్ వెలిగింది, రెండో లైట్ వెలగా చూడండి. సో అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ అలెక్సా స్విచ్ ఆన్ ఎండి రూమ్. సో ఇప్పుడు చూడండి లైట్స్ వెలిగాయి, ఫ్యాన్ తిరుగుతుంది, బయట లైట్ కూడా వెలిగింది. అంటే ఈ రూమ్ మొత్తాన్ని నేను ఎట్లా సెట్ చేసుకున్నానంటే నేను ఒక కమాండ్ ఇవ్వగానే ఇది మొత్తం కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. సో నేను ఇక్కడ లేను, మా ఇంట్లో ఉన్నాను, నా దగ్గర ఏం లైట్స్ వెలిగాయో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు నా రూమ్లో ఏమేమి లైట్స్ వెలిగాయో చూడండి. సో దీన్ని ఇక్కడ నుంచి ఇప్పుడు నేను ఫ్యాన్ని ఆఫ్ చేస్తున్నా, ఫ్యాన్ ఆగిపోయింది. సో ఈ ఫ్యాన్ని నేను స్పీడ్ పెంచుకోవచ్చు, ఇక్కడ నుంచి తగ్గించుకోవచ్చు, ఫ్యాన్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. సో ఇట్లా మనం ఆన్ చేసాం ఫస్ట్ ఫ్యాన్ని. ఈ ఫ్యాన్ స్పీడ్ని పెంచుతున్నాను, తగ్గిస్తున్నాను, పెంచవచ్చు తగ్గించవచ్చు, పెంచవచ్చు తగ్గించవచ్చు. ఈ అడ్వాంటేజ్, దీనివల్ల అడ్వాంటేజ్ అంటే మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా నేను ఇక్కడి నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు, అదేవిధంగా దాని నుంచి కూడా. ఇప్పుడు నేను ఇక్కడ ఆన్ చేసి ఉన్నాయన్ని. ఇప్పుడు నేను అలెక్సా స్విచ్ ఆఫ్ ఫ్యాన్, ఫ్యాన్ ఆగిపోయింది. సో అదేవిధంగా నేను మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. అలెక్సా స్విచ్ ఆన్ ఫ్యాన్. సో అదేవిధంగా ఇక్కడ అక్కడ కింద థర్డ్ చూడండి, కెమెరాలో ఈ చివరి కార్నర్ థర్డ్ చూడండి. నేను ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నా రూమ్ని. సో ఇక్కడి నుంచి లైట్స్ ఆఫ్ చేస్తున్నా, లైట్స్ ఆన్ చేస్తాను నేను. సో ఆగిపోయిన చూడండి లైట్స్. సో మళ్ళీ ఇప్పుడు నేను లైట్స్ ఆన్ చేస్తాను ఇక్కడ నుంచి. సో ఇట్లా నేను ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు ఇక్కడ కూర్చొని. అంటే ఈ మొబైల్ నుంచే నేను ఆపరేట్ చేస్తున్నా, ఇక్కడ మొబైల్ నుంచే నేను ఆపరేట్ చేస్తున్నా, మీరు చూడొచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఆఫ్ చేశాను, అక్కడ ఆఫ్ అయింది. సో ఈ అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని ఆటోమేషను మీకు చాలా తక్కువ కాస్ట్లో, ఒక బోర్డు కాస్ట్ వచ్చి ఒక మోడల్ కాస్ట్ వచ్చి 600 రూపీస్ మాత్రమే అవుతుంది. అదేవిధంగా కంప్లీట్ బోర్డు కావాలన్నా కూడా మీకు 10,000 కంటే ఎక్కువ కాదు. అంటే ఒక ఇంటికి సంబంధించి డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఉంటే 35,000 నుంచి 40,000 కంటే ఎక్కువ కాదు. సో ఇదే దీన్ని మనం సీన్స్ ఎట్లా క్రియేట్ చేయాలి చూద్దాం. సో మనకు ఒక ఇంటికి గెస్ట్ వస్తున్నాడు, ఆ గెస్ట్ వచ్చినప్పుడు ఆయనకు లైటింగ్ అరేంజ్ చేసుకోవచ్చు, లేదా మన ఇంట్లో లైట్స్ అన్నింటినీ మార్నింగ్ ఒక విధంగా సెటప్ చేసుకోవచ్చు, లేదా డైనింగ్ హాల్లో ఒక విధంగా సెటప్ చేసుకోవచ్చు. ఇట్లా టెక్నాలజీ వైజ్ ఎట్లా ఉంటుందో ఒకసారి మనం బయట నేను సీన్స్ క్రియేట్ చేసి చూపిస్తాను. రింగ్ మనమే కంప్లీట్గా వెల్డ్ చేస్తుంటాం. సో అది అక్కడ పోల్ తయారు చేస్తున్నారు, ఇక్కడ రింగ్ తయారు చేస్తున్నాం. సో కంప్లీట్గా అంటే ఎండ్ టు ఎండ్ గ్లేడ్ దగ్గర పోల్స్ దొరుకుతాయి, మార్కెట్ కంటే కూడా చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి పోల్స్. సో మనకి ఇంటికి కావాలన్నా, లేకపోతే ఒక కమర్షియల్ షాప్ కావాలన్నా, ఒక ఇండస్ట్రీకి కావాలన్నా మన దగ్గర పోల్స్ అతి తక్కువ ధరలో దొరుకుతాయి మీకు. సో గ్లేడ్ దగ్గర అన్ని లైట్స్ సొల్యూషన్స్ ఉంటాయి. ఈ గ్లేడ్ దగ్గరికి రండి, మీకు ఏ సొల్యూషన్ కావాలన్నా గ్లేడ్ దగ్గర దొరుకుతుంది.